ధరలు మళ్లీ కొండెక్కాయి. టచ్ చేస్తే షాక్ కొట్టేలా మారిపోయాయి. అసలే చలికాలం, ఆపై ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరగడంతో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. మార్కెట్కి వెళ్తున్న మహిళలు ధరలు చూసి అవాక్కవుతున్నారు. ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదని నిట్టూరుస్తున్నారు. మొన్నటిదాకా కార్తీక మాసం కావడంతో నాన్ వెజ్ ధరలు పడిపోయాయి. దీంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. కిలో టొమాటో ధర మాత్రమే 25 రూపాయలు ఉంది. మిగతా కూరగాయల ధరలన్నీ పెరిగిపోయాయి. కిలో చిక్కుడుకాయ ధర 65 రూపాయలు పెరిగింది. దొండకాయలైతే 50 రూపాయలకు పైగానే పలుకుతోంది. దీంతో ఏమీ కొనకుండానే వెనుదిరుగుతున్న పరిస్థితి. షామీర్పేట్, వికారాబాద్ నుంచి రైతులు టొమాటో, చిక్కుడుకాయ పంటలను తీసుకొస్తున్నారు. అయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువగా పడుతున్నాయని చెప్తున్నారు. ఆ ప్రభావమే కూరగాయల రేట్లపై పడుతోందంటున్నారు. దీంతో ఉన్నట్టుండి ధరలు మార్కెట్లో భగ్గుమంటున్నాయి. అలాగే ఆకుకూరల ధరలు కూడా మండుతున్నాయి. మరోవైపు పావు కిలో వెల్లుల్లి ధర 60 రూపాయలు పలుకుతోంది. హోల్సేల్లో కొనే ధరలు మార్కెట్కు వచ్చేసరికి తగ్గుతూ ఉండగా గిట్టుబాటు ధర మాత్రం రావడం లేదంటున్నారు వ్యాపారులు. చలికాలంలో కొద్దిగా కాయవు, తొందర పంట అనేటువంటిది రాదు. ఇది చలికి అన్ని పెరగవు, కాయవు, అట్లనే కొద్దిగా తక్కువ వస్తుంది దిగుబడి, అంతే. అంతకన్నా మించి మాత్రం ఏమి లేదు. తుఫాన్ ఎఫెక్ట్ మాత్రం ఏమి లేదు. సిద్దిపేట నుంచి వస్తుంది, షామీర్పేట నుంచి వస్తుంది, వికారాబాద్ నుంచి వస్తాయి టమాటాలు. అన్ని జిల్లాల నుంచి వస్తాయి. ఇక్కడ 3-4 జిల్లాల నుంచి వస్తాయి. ఇక్కడ అన్ని రోజుకి 20-25 క్వింటాల దాకా వస్తుంది మేడం. చిక్కుడుకాయ కానీ, బీన్స్ కానీ, కొత్తగా ఆలుగడ్డ వస్తుంది 21 రూపీస్ అంది. వంకాయలు 60 అంటున్నారు, దొండకాయలు 50 అంట. ఎప్పుడన్నా దొండకాయ 50 చూసామా? అందరమేమో నాన్ వెజ్ కన్నా వెజిటేరియన్ తినాలని అంటున్నారు. అందువలన ఎక్కువ రేటు పెరిగిపోయినాయేమో అనుకుంటున్నాం. ఉల్లిగడ్డలు చూసారా? ఉల్లిగడ్డలు ఎలా పెరిగిపోయినాయో, అవి కూడా మంచిగా లేవు. ఏం చేస్తాం, వర్షాలు పడుతున్నాయి, ఈ టమాటా పోయింది, టమాటా ఇలా. కానీ రైతులకి ఏమీ ఉండదు, ఈ మధ్యలో ఉన్న వాళ్ళే అవుతాయి. మా పబ్లిక్కి ఇంకా ఎక్కువ పడిపోద్ది. నేను 300 కూరగాయలు అవి. బీరకాయలు వచ్చి 70 రూపాయలు, బెండకాయలు 40, తర్వాత గోరుచిక్కుడుకాయలు కూడా 60 రూపాయలు తీసుకున్నారు. చలికి పోయినాయి అంటున్నారు, చలికి పోయినాయి అనేసి చెప్తున్నారు. మార్కెట్లో కూరగాయల ధరలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. నగర వ్యాప్తంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కూరగాయలు కొనాలి అంటేనే నగరవాసులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను ఎర్రగడ్డలో ఉన్నటువంటి మార్కెట్ దగ్గర ఉన్నాను. ఒకసారి చూడవచ్చు. ఇక్కడ అంటే దిగుబడి తక్కువగా ఉండడంతో కూడా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయనేది చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఒకవైపు కిలో టమాటా 25 రూపాయలు, అంటే 6 నెలల క్రితం చూసాము కిలో టమాటా దాదాపు సెంచరీ కూడా దాటింది. అయితే కొంత ఇప్పుడు టమాటా ధర తగ్గినప్పటికీ మిగతా కూరగాయల ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. ప్రధానంగా చిక్కుడుకాయ మాత్రం కేజీ 65 రూపాయలు పలుకుతుంది. ఇక బీన్స్ చూస్తే 45 రూపాయలు. ఇక దొండకాయ ఎప్పుడూ కూడా అంత రికార్డ్ మనం చూడలేదని చెప్పుకోవచ్చు. అది సుమారుగా ఇప్పుడు 50 రూపాయలు కూడా పలుకుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూరగాయల ధరలు దాదాపు గతంలో ఒక సంచి తీసుకొని వస్తే దాదాపు 100-200 రూపాయలకే ఆ కవర్ నిండిపోయి తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కనీసము చేతి నిండా డబ్బులున్నా కానీ కూరగాయలు మాత్రం కవర్ మాత్రం నిండట్లేదని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కూరగాయలు కొనుగోలు చేస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏ ధర ముట్టుకున్నా, అంటే ఏ కూరగాయ ముట్టుకున్నా కూడా విపరీతమైనటువంటి కాస్ట్ కనిపిస్తుంది. ప్రధానంగా చలికాలం అవడంతో కూడా కొంత పంట దిగుబడి తక్కువగా రావడము, అంత పెద్దగా కూడా పంట పండకపోవడము, దీంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కావచ్చు, ఇతరత్ర ఖర్చులన్నీ కూడా ఒక్కసారిగా పెరిగిపోవడంతో కూరగాయల ధరలు అనేవి విపరీతంగా పెరుగుతున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఒకసారి మహిళలు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. ఏ విధంగా ఉన్నాయండి కూరగాయల ధరలు? ఎట్లా అనిపిస్తుంది? చాలా రేట్లే ఉన్నాయి. అంటే ఏం చెప్తున్నారు? కిలో టమాటా అసలు ఎక్కువ ఏ కూరగాయ ధర ఎక్కువ ఉంది? టమాటా అయితే తక్కువనే ఉంది, కానీ మిగతా కూరగాయలు అన్నీ ఎక్కువ రేటే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక 200 రూపాయలు తీసుకొస్తే అసలు సంచి నిండుతుందా? నిండట్లేదు. ఇంతకుముందు అయితే 500 తీసుకొస్తే సంచి నిండేది. ఇప్పుడు 500కి ఏం కూరగాయలు కూడా రావట్లేదు. ఆకుకూరలు ఎట్లున్నాయి ధర? ఆకుకూరలు కూడా రేట్లు ఎక్కువనే ఉన్నాయి. 20 రూపాయలకు 5 అంట. చూస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎన్ని రూపాయలు పెట్టుకున్నారండి ఇవి? ఇవి 50 రూపాయలు, 50-60 రూపాయలు. ఇవి 60 రూపాయలకి కనీసం మనం చూస్తున్నాము ఒక కవర్ నిండనటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ మాట్లాడదాము. మీరు ఎన్ని రూపాయలు పెట్టుకొనుగోలు చేశారండి? బోర్డు రేట్ వచ్చి ఉల్లిపాయలు వచ్చేసి 21 రూపాయలు ఉందండి. ఉల్లిపాయలు అతని దగ్గరికి వెళ్తే 35 రూపాయలు చెప్తున్నాడు కేజీ. బోర్డు మీద ఉన్న ఒక్క రేటు కూడా వీళ్ళు అమ్మట్ల, ప్రతి వాళ్ళు ఎక్స్ట్రా చేసి అమ్ముతున్నారు. నేను క్వశ్చన్ చేసి ఎందుకు అక్కడ 21 రూపాయలు ఉంది, మీరు 35 అమ్ముతున్నారంటే సరే 4 కేజీస్ తీసుకోండి అన్నాడు.
సో నేను చెప్పేది ఏంటంటే టీవీ9 వాళ్ళకి మీరు ఒకసారి బోర్డు మీద రేట్ అమ్ముతున్నారా లేదా అనేది మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు ఈ కవర్లో ఎన్ని రూపాయల వరకు తీసుకొని వెళ్తున్నారు? ఇప్పుడు అయితే 200 అయినాయండి మాకు, కానీ సంచి మాత్రం నిండలే. అది మేడం, ఒకప్పుడు తీసుకొస్తే సంచి నిండేది, ఇప్పుడు అయితే సంచి నిండట్లేదు, చేతులు ఏమో నిండే డబ్బులు ఉంటే నిండట్లేదు. కానీ వీళ్ళైతే బోర్డు రేట్లు అయితే ఒక్కరు కూడా అమ్మట్లేదు. మీరు కొంచెం అది ఐడియా ఇచ్చేస్తే బాగుంటుంది మేడం. మొత్తానికి ఇది పరిస్థితి. అంటే ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో కొంత బోర్డు రేట్ ఒక రకంగా ఉంటే వీళ్ళు తీసుకునేటటువంటి ధర వేరే రకంగా ఉంటుందని కూడా కాస్త ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడం పట్ల ఆ కూరగాయలు కొనలేకపోతూ ఉన్నాము, సంచి నిండట్లేదు, కానీ చేతి నిండా డబ్బులైతే తీసుకొని వస్తున్నాము. కేవలం ఇది చలికాలం అవ్వడంతో, అంతేకాకుండా పంట దిగుబడి అనేది తక్కువగా రావడంతో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాము. ఇక రాబోయే 20 రోజుల్లో కనీసం ఈ ధరలు తగ్గుతాయనేది కొంత ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం కూరగాయల ధరలు విపరీతంగా ఉండడంతో కొనలేనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటూ కూడా నగరవాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేష్తో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్. సో ఇది చలికాలం కాబట్టి చాలా వరకు కూడా పంట త్వరగా పండదని, అందుకనే ఇప్పుడు వాటి డిమాండ్ ఎక్కువ ఉన్నా కూడా ప్రస్తుతం సప్లై విషయంలో కాస్త ఇబ్బంది ఉందని. అటు ట్రాన్స్పోర్టేషన్ మెయిన్, మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఛార్జీలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ధరలు పెరుగుతున్నాయి అనేది వాళ్ళ వైపు వస్తుంది. అయితే అక్కడి నుంచి ఇక్కడ వచ్చేంత వరకు ఇంత ధర పెరుగుతున్నప్పటికీ లాభం మాత్రం రావట్లేదని రైతు వాపోతున్నాడు. ఇటు కొనే వినియోగదారుడు కూడా మొత్తం మీద తనకు తగ్గట్టుగా కూరగాయలు రావట్లేదని ఇటు వినియోగదారుడు, మధ్యలో ఉన్న దళారులు మాత్రమే లాభపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదైనప్పటికీ మళ్ళీ మనకి ధరల కష్టాలు మొదలైనట్టుగా తెలుస్తోంది. కూరగాయల విషయంలో అన్ని మ్యాక్సిమం ఒక టొమాటో తప్పితే మిగిలిన కూరగాయలన్నీ కూడా అమాంతం ఆకాశానికి ఎక్కి కూర్చున్నట్టుగానే కనిపిస్తోంది. సో ప్రస్తుతం చాలా వరకు కూడా వినియోగదారులు లేకపోతే కొనాల్సిన వారందరూ కూడా వెళ్ళిన తర్వాత అవాకై మళ్ళీ పెట్టిన దాంట్లో కంటే సగం దాంతోనే తృప్తిపడి బయటకు వస్తున్నట్టుగా, మార్కెట్ నుంచి బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో చలికాలం సీజన్లో కూరగాయల రేట్లు పెరగడం మామూలైనప్పటికీ ఇది మాత్రం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. 60 రూపాయలు ఇస్తున్నాం. మార్కెట్లో ఇది బీనీస్ 80 రూపాయలు అమ్ముతున్నాం, ఇక్కడ 50 రూపాయలు ఇస్తున్నాం. టమాటా ఏం రేట్లు లేవు, అన్నీ తెంపుకుంటా అటే వచ్చేస్తున్నాం. మసాలాలు ఎక్కువైనాయి, కూళ్ళు ధరలు ఎక్కువైనాయి. 7 గంటలకు వస్తారు, 2 గంటలకు పోతురు. 500 రూపాయల కూలి, 500 కూలీలు అయినా కానీ వాళ్ళకు సరిపోతలేదు. వచ్చే చేనులకు వచ్చేదాకా అయినా కానీ వాళ్ళు నమ్మకంగా వస్తలేరు. ఇక గిట్టు వాడతామంటే ఇక ఇప్పుడు కొత్తిమీర అలికినాము, ఒక్క మనిషి కూడా వస్తలేదు. బీర్నీసు చేనులకు వచ్చేదాకా నమ్మకం లేదు. ఒక్క ఇంటికి 10 చుట్లు తిరిగినా కానీ ఒక్క మనిషికి మా గురించి చేసుకుంటున్నామా అంటారు. నాణ్యత ఉన్నటువంటి ఒక వస్తువులకు 2 రూపాయలు ఎక్కువ అమ్ముకుంటారు. గిట్టుబాటు ధర అంటే ఇక ఎప్పటికొక రీతి ఉంటుంది కదమ్మా. పరి తక్కువ పడుతుంది, పరి ఎక్కువ పడుతుంది. 4 సరుకులు అమ్మితే 2 సరుకుల్లో పోయినా కానీ 2 సరుకులు వచ్చేస్తుంది. గిట్టుబాటు ధరలు ఉన్నాయి, ఇప్పుడు పర్వాలేదు.